హలో, వెల్కమ్ టు మై ఛానల్ జియా సంపత్. యాక్చువల్లీ ఈ సిచ్యువేషన్ నాకైతే చాలా నర్వస్గా ఉంది అండ్ అంతే ఎగ్జైట్మెంట్గా కూడా ఉంది. నర్వస్గా ఎందుకంటే నేను ఫస్ట్ టైం నా వాయిస్ ఓవర్ ఇస్తూ నేను ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఎగ్జైట్మెంట్ ఎందుకంటే ఈరోజు అంటే రేపు మా హస్బెండ్ బర్త్డే. సో ఈరోజు నేను నా రూమ్కి ఒక చిన్న డెకరేషన్ లాగా తనకి సర్ప్రైజ్ చేసి అంటే సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను డెకరేషన్ చేస్తూ. సో ఈ వ్లాగ్ దానికోసమే. నేనైతే బ్లింకిట్ నుంచి నాకు కావాల్సిన స్టఫ్ అంతా ఆర్డర్ చేసుకున్నాను. యా, హ్యాపీ బర్త్డే కార్డ్, ఇది క్యాండిల్స్ అండ్ రిబ్బన్స్ అండ్ బెలూన్స్ అండ్ ప్లాస్టర్. అండ్ నా దగ్గర అయితే ఆల్రెడీ బెలూన్ పంప్ ఉంది. సో దీంతో స్టార్ట్ చేద్దాం. సో నేను మీకు చెప్పినట్టు చాలా సింపుల్గా డెకరేషన్ చేద్దాం అనుకుంటున్నాను. లెట్స్ సీ ఎలా చేస్తానో ఏంటో నాకు. ఫస్ట్ బెలూన్స్తో స్టార్ట్ చేద్దాం. ఈ హ్యాపీ బర్త్డే బ్యానర్ని సెట్ చేసుకొని మనం పెట్టేసుకుందాం. కంప్లీటెడ్. ఫైనల్లీ ఇది అవుట్పుట్. చాలా సింపుల్గా అనుకున్నాను, సింపుల్గానే చేసి. యా, ఫైనల్లీ బెలూన్ డెకరేషన్ అయితే అయిపోయింది. క్యాండిల్స్ ఇది అక్కడ ప్లేస్ చేసేయడమే. వావ్, క్యూట్, బాగున్నాయి కదా. సో ఫైనల్ అవుట్పుట్ ఇది. సో ఇదేంటంటే జస్ట్ నాకు ప్రతి ఇయర్ అలవాటు అనమాట. ఇలా నేను రూమ్లో అంటే మేమిద్దరం సెలబ్రేట్ చేసుకోవడం, అంటే నేను చేయడం, అలా తనకి చిన్నగా సర్ప్రైజ్ ఇవ్వడం. సో అసలైన బర్త్డే సెలబ్రేషన్స్ అవి ఇంట్లో కాదు, అక్కడ మా ఫ్యామిలీ చూస్తున్నారు. ఆహా ఫ్యామిలీ వాళ్ళు ఆల్రెడీ డెకరేషన్స్ అవన్నీ స్టార్ట్ చేస్తారు. నేను కూడా కేక్ అది ఆర్డర్ చేసేసాను. ఆ కేక్ కూడా ఆన్ ది వే. చూద్దాం ఎలా సెలబ్రేషన్స్ అవుతాయని.
ఇక్కడ డిస్ప్లే అవుతున్న వీడియో ఆహా టీమ్ చేసిన స్పెషల్ సర్ప్రైజ్డ్ వీడియో. ఈ వీడియో ఎడిట్ చేసింది సాగర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సాగర్ గారు. ఈ వీడియో నేను నెక్స్ట్ వీడియోగా ఫుల్ వీడియో నేను పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకే నేను ఇందులో మ్యూట్ చేసేసాను. మా హస్బెండ్ తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసుకోలేరు, ఎందుకు మొహమాటం పడతారు. కెమెరా ముందంటే ఇంకా అసలు మొహమాటం పడతారు. బట్ మనం అలా కాదు, క్వైట్ ఆపోజిట్ దానికి. హ్యాపీ బర్త్డే. నెక్స్ట్ డే రెడీ అయ్యి టీటీడీ టెంపుల్కి వెళ్ళాము. సో వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే శ్రీవారు. ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.